ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే కనుక ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విజయసాయి. అవకాశం ఉంది. అడుగుతారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అడగటానికి ఇప్పుడు కొన్ని మనకంటే రాష్ట్రాలు ముందుంటాయి కదా, ఇడిపోయినాయి, వాళ్ళు కూడా అడుగుతారు కదా. కాకుండా మన రాష్ట్రానికి నీళ్ళు ఇంతని చంద్రబాబు నాయుడు గట్టి కూకుంటాడు. అది బాగా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఏంది రాదు మరి కరెక్టే. వాళ్ళు అడిగిన వీళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కనుక సపోర్ట్ లేకపోతే మోడీ లేదు, ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. అందుకని ప్రత్యేక హోదా బయటికి చెప్పరు, కానీ లోపల ఇంత డబ్బు పంపిస్తా మీ రాష్ట్రానికి అని ఒప్పందం చేసుకుంటారు. మీరు అన్నట్టు బీహార్లో నితీష్ కుమార్ కూడా అడిగే అవకాశం ఉంది ప్రత్యేక హోదా గురించి. ఒకవేళ ఏపీకి ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరుగా. మరి మన ఏపీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు అడిగితే మరి ఇస్తారా అంటే ప్రత్యేక హోదా ఎవరు, ఎందుకంటే బయటికి రానివ్వరు. ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా అయితే పక్క రాష్ట్రాలు కూడా మాకు కావాలని, మనకంటే రాష్ట్రాలు ఇడిపోయినవి ఉంటాయి కదా, వాళ్ళు కూడా అడుగుతారు. అందుకని మామూలుగా ఎంత కావాలంటే అంత డబ్బు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దానికి వేరే పేరు మార్చో ఏదో ఒకటి పేరు పెట్టి. మరి 5 ఏళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అన్ని తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే? చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు, నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం అంటే? ఆయనకి మొత్తము పెద్దవాడు కదా, ఎక్కడ ఏది తెలిసిపోద్ది. జగన్కి ఏం తెలియదు కదా. ఇప్పుడు సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. అంటే బీఎడ్లతోనే వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంది ఈసారి. అదృష్టం ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే వాళ్ళకి అవసరం అక్కడ. మరి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని కలిసి వచ్చినాయి, అన్ని రకాలు కలిసి వచ్చినాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొస్తారా అంటే? తీసుకొస్తారు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి అవసరం. అవును సార్, వాళ్ళకి అవసరం. కేంద్రంలో కూడా ఈయన అవసరం ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి మన డిమాండ్లు కొంచెం నెరవేరుతాయి, అన్నీ బాగుంటాయి. డిమాండ్ కాదు, ఇప్పుడు మనం కమాండ్ చేసే అదే అంత మాట ఎందుకు. సో అది కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ ఇద్దరు లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం అయితే లేదు. సో కాబట్టి మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొస్తారా అంటే? మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉన్నబట్టే కదా, సీనియర్ కదా, అలా అడిగేది. ఏదైనా అన్ని రకాల కలిసి వచ్చింది, అన్ని రకాలుగా నెరవేరుతుంది. రాష్ట్రం ముందుకు వెళ్తుంది, రాష్ట్రం బాగుంటుంది. అది అంటే విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అడిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు సరే స్పెషల్ స్టాటస్ ఇస్తారంటున్నారు. మరి అడుగుతారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అడగరు? ప్రతిపక్షం వాళ్ళు అవతల పార్టీ ఉన్న అంత మాట అన్నాయంటే మరి నెరవేరుతుందనే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన అడిగితే వీళ్ళు ఇస్తారు, ఏదైనా సరే. ఇలా ఈయన అడుగుతారా? వాళ్ళు ఇచ్చేస్తారు అడుగుతారా అంటే? అడగకుండా ఎట్లా ఉంటుంది? అంతకుముందు చక్రం తిప్పే స్థాయి లేకపోతేనే అడిగి ఉన్నారు. ఇప్పుడు అవసరం కాబట్టి ఇవ్వక తప్పదు వాళ్ళకి. అది జరిగిద్ది, అన్నీ ముందుకెళ్తాయి. రేపు రాజధాని కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి పెడతారు అక్కడ. ఆల్రెడీ పనులు ప్రారంభించారంటున్నారు. అవును, ముఖ్యమంత్రి అవ్వకముందే, ముఖ్యమంత్రి అయిపోయింది, ప్రమాణ స్వీకారం అవ్వకముందే అక్కడ పనులన్నీ పొక్కులైన చెట్లు గిట్లు తుప్పలు అన్నీ కంపల్సరీ అన్నీ కొట్టారు. ఇంకా అన్నీ ఫాస్ట్గా జరుగుతుంది. అడిగే అవకాశం ఉందంటారు. ఆ రకంగా కాకపోయినా వేరే రకంగా నిధులు వస్తాయి, నిధులు కంపల్సరీ వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన అన్నీ కూడా అన్నీ వస్తాయి. ఇప్పుడు ఉన్న ఆర్థిక సంక్షోభంలో కేంద్రం నిధులు ఇస్తుంది, బాగానే ఉంటుంది. అయితే విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కనుక అడిగితే ఖచ్చితంగా ఈసారి ప్రత్యేక హోదా వస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అంటాడు. ఆయన ఏం చేశాడో మరి చెప్పాలి కదా. 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడుగా, కీలక పాత్రలోనే అక్కడ ఉంది. సభలో ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు 25 మందిని ఎంపీలను ఇస్తే నేను అక్కడ మెడలు వంచి వాళ్ళ దగ్గర ప్రత్యేక హోదా తీసుకొస్తాను. అసలు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడైనా ఏ సభలో అయినా ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడాల. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఈయన అడగాలంటే అడుగుతాడు, అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు చెబుతారు కాదు. ఇప్పుడు మనం అడిగగానే మనకి ఎవరు కదండి. ఇప్పుడు నేను చెప్పేదండి, మనం వెళ్తాం ఏ ఎమ్మెల్యే గారి దగ్గరకో ఇంకోటికో వెళ్ళినప్పుడు వాళ్ళు మనం అయ్యా మాకు ఈ రోడ్డు ఉందంటే కొంచెం టైం పడుతుందయ్యా చూసి, మనం ఈ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగోలేదు కనుక కొంచెం టైం చూసి వేస్తానంటారు. దానికి మనం ఏం చేయగలం? అది మన వాస్తవమే కదా. మన గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు కేవలం ప్రధాని మోడీ ఆయన ప్రధాని ఉన్నారంటే కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరు సపోర్ట్ ఉండటం వల్లే, సపోర్ట్ వల్ల అయ్యారు. అవును, అది వాస్తవమే. కానీ మనం అదేదో మన అవసరం ఉందని మనం వాళ్ళని ఏదో మనం హైజాక్ చేయటం, బెదిరించడం చేయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు తత్వానికి విరుద్ధం. ఇది ఆయన ఏం చేయడట్లా. ఆయన వాస్తవాలు చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగానైనా రుణాలు
ఇవన్నీ తీసుకొచ్చి ఫండ్స్ అని తీసుకొచ్చి మరి ఇక్కడ ఏం లేదు, జీరో. అక్కడ ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఇంకో 2 రోజులు ఉంటే ఆ పాత్రలు కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు తెలియదు, కానీ ఆ ఖాళీ పాత్రలు ఉన్నాయి. మరి అట్లన్నీ నింపాలంటే కొత్త సంసారం, అన్నీ ఒకటి చేసుకుంటూ రావాల్సింది. చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు ఆయన అంటాడు, ఆయన అంటే గట్ట కుదురుతుంది. ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణి మాట్లాడితే కుదరదు కదా. ఇవాళ ఇవ్వంటే ఇవ్వలేరు కదా, ఎట్లా ఇస్తారు? మనం నిదానంగా టైం చేసుకోవటం. ఇప్పుడు అదేమో శ్మశానం అన్నావు, అమరావతిని శ్మశానం అన్నారు, అదే దిక్కుమొక్కు లేదన్నారు, తుమ్మలు మలిచిపోయినాయి. 4 రోజులకి అది ఏమైపోయింది ఇవాళ? బ్రహ్మాండం. ఎంత పండగగా ఉంది అక్కడ. మరి పాలనా విధానంలో అన్నీ మనం మెతుకు పట్టుకుంటే చాలు, కానీ అన్నం అంతా చూడవసరం. అది దట్స్ ఆల్. అంటే బాబు గారి మీద ఆధారపడి ముందే చెప్పినట్టే వీళ్ళు ఉన్నారు కాబట్టి కేంద్రంలో, సో తీసుకొస్తారా అంటే అని ఇస్తారు. మనం వాళ్ళని చూసుకుని అడగాలి. మనం ఏది పడితే అది మనకు అవకాశం వచ్చింది కదా అని. నేను కాదంట్లా. అయినప్పటికీ కూడా మనం అది బెదిరించే ధోరణిలోనూ ఇంకోటి అడగకూడదు. నా ఉద్దేశం, ఇట్స్ మై ఒపీనియన్. ఎవరిని బెదిరించకూడదు. అయ్యా మాది ఇట్ట పరిస్థితి ఉంది, మీరు చూసే ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి A to Z తెలుసు. ఎన్ని అప్పులు ఉన్నాయి, సామాన్యుడి మాది మీద ఎంత పడింది భారం ఒక తలకాయకి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నేను ఏం చేసేది ఏం లేదు. అంటే ఈసారి అడిగిందే తడుగు అట్లా నేను అది వాళ్ళు ఏదో ఇప్పుడు 5 సంవత్సరాలు ధ్యానం వాళ్ళు 5 రోజులకు వస్తుందండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఉంటుందండి. ఉంటే మాత్రం మనం వాళ్ళ మీద పడిపోకూడదు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళకి సవివరంగా వివరించగల సత్తా స్తోమత చంద్రబాబు నాయుడుకి ఉంది. వాళ్ళు తప్పనిసరిగా ఆయన అడుగుతాడు. నా నిధులు వస్తాయి, విధులు ఉంటాయి, వాటన్నిటికీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారు. ప్రత్యేక హోదా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది జరిగిపోయిన అధ్యాయం అన్నారు. స్పెషల్ ప్యాకేజీ ఇస్తా అన్నారు. స్పెషల్ ప్యాకేజీ ఇస్తారు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు మొదలవుతుందో ఇంత చూడాలి. మన ఊరికే హడావుడిగా పడి అంతా కలిసి 10 రోజులు లేదు. ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇవ్వాలిగా. నువ్వు 6 నెలలు ఇవ్వాల. అక్కడ పక్క రాష్ట్రంలో చూసావు, యాగి చేస్తున్నారు. ఆయన 100 రోజులు సంవత్సరం చేసినాక వీడు చేయలేడు అంటే బాగుండదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 5 చెప్పారు, సంతకాలు పెట్టారంటే రేపు వచ్చేసరికి అవన్నీ ఏది ఈ వృద్ధుల పెన్షన్స్ కానీ, ఎంప్లాయీస్ జీతాలు కానీ, ఎంప్లాయీస్ పెన్షన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయా లేదని మనం చూడాలి. ఖచ్చితంగా 100కి 100% జరుగుద్ది. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తారని నా ఆశాభావం. ఆయన చెప్పింది చేస్తాడు, చేసిందే చెబుతాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు తెలుసుకుంటే మాత్రం ఈసారి స్పెషల్ స్టేటస్ దక్కే అవకాశం ఉంది. స్పెషల్ స్టేటస్ మనకెందుకు? స్పెషల్ స్టేటస్తో మనకేం పని? ప్రస్తుతానికి అంతా అమరావతి రెడీ చేస్తున్నారు, కడుతున్నాం. రాజధాని మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. మొన్నటిదాకా 10 ఏళ్ళు మనకి ఉమ్మడి రాజధాని ఉంది, కంప్లీట్ హైదరాబాద్ ఉంది, కంప్లీట్ అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు సొంత రాజధాని మనం నిర్మించుకుంటున్నాం. రాజధాని వరకు ఓకేనా? స్పెషల్ అంటే ప్రత్యేక హోదా కనుక ఇచ్చినట్లయితే ప్రత్యేక హోదాలతో ఏం చేసుకుంటామండి? ముందు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవి వస్తే చాలు, కానీ ప్రత్యేక హోదాలు మనకన్నా ఉపయోగపడతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, నిధులు మనం కట్టక్కర్లేదు 90% వరకు. సో వాళ్ళే బెనిఫిషియరీ ఇస్తారు కదా, దానివల్ల తీసుకోవచ్చు. తప్పే ఉంది, వస్తే తీసుకోవచ్చు. ఈయన కేంద్రంలో కీలకంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి. సో ఆయన అనుకుంటే ఖచ్చితంగా వచ్చిందని విజయసాయి రెడ్డి గారు అంటారు, వైసీపీకి సంబంధించి. ఏముంది, కామెంట్లో 100 మంది 100 రకాలుగా చేస్తారు. వచ్చిన దాన్ని బట్టి చూసుకోవడం. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు గారు అనుకుంటే సాధ్యమేనా అంటే? అనుకుంటాం అనే దాన్ని బట్టి మనం చెప్పలేమండి. అనుకుంటాం అనే దాన్ని బట్టి అయితే మనం చెప్పలేము. జరగాలి కదా. ఎప్పుడో ఈ ఒక 2 రోజులకు 3 రోజులకు కీలకం అనుకుంటే ఎట్లాగా? వేరే వాళ్ళందరూ చేయాలనుకున్నారనుకో, అది ఉందనుకో, ఇప్పుడు ఎంతో పెద్ద పని ఉన్నదిగా కేంద్రానికి. ప్రస్తుతానికి బీజేపీ అంటే కేంద్రంలో ఎన్డీఏకి ఇక్కడ నుంచి టీడీపీ ఎంపీల బలం గట్టిగానే ఉంది, అవసరం ఉంది, ప్రస్తుతానికి ఉంది. తర్వాత పరిణామాలు మారిపోవచ్చుగా. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదుగా. అది సో ప్రస్తుతానికి ఉంది కాబట్టి వీళ్ళ ఎంపీల మద్దతు కావాలి కాబట్టి అది ఒక 2 ఏళ్ళలో ఏదైతే కాదు. ప్రత్యేక హోదాలు, గ్రాంట్లు రిలీయడం కష్టం అవ్వదు. బాబు గారు ఒక మాట పైనే లేదు. బాబు గారు చెప్పడానికి చెప్తారు ఆయన. అంటే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పేది ప్రయత్నాలు అనేది కష్టం. జరుగుద్ది అంతవరకు. వాసు గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడిగితే కనుక ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. వచ్చిద్దండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే దేనికైనా బేస్ చూసుకొని మాట్లాడతారు వాళ్ళు.
విజయసాయి రెడ్డి గారు వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసిద్ది కదా, మనకన్నా ఎక్కువ తెలిసిద్ది వాళ్ళకి. వాళ్ళు చేస్తే అడిగితే గట్టిగా వస్తుంది, సాధించండి అంటున్నారు. బెస్ట్, గుడ్ లక్. ఓకే, అంటే ఇప్పుడు మనం అడిగే సిచ్యువేషన్ లేదు, డిమాండ్ కాదు, కమాండ్ చేసే సిచ్యువేషన్ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే అంటున్నానండి. ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామో, మనం ఎప్పుడైతే మనం మెజారిటీ ఇస్తున్నాం వాళ్ళకి, ఆటోమేటిక్గా మనం కమాండ్ చేసి తీసుకోవచ్చు. సార్ బాబు గారు అడిగితే ఇస్తారంటారు. బాబు గారు అడిగితే అవకాశం ఉందా అంటే అవకాశం అంటే సార్కి మరి ఆయన ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారు, ఇంకా ఏమైనా బెస్ట్ తీసుకోవద్దాం అనుకుంటున్నారు, అవన్నీ ఉన్నాయి కదా కొంచెం. ఆయనకు తెలిసిన విషయాలే, మనం మాట్లాడినంత కాదు, కానీ చేయగలరు, చేస్తారు. ఎలా ఉండొచ్చు పరిపాలన అనేది రానున్న అదే స్వర్ణ ఆంధ్రప్రదేశ్. మన వాళ్ళు ఏమంటారంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇది ఏంటిది, అదే సార్ నా ప్రశ్న. స్పెషల్ స్టేటస్ అన్నది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే మనకి కావలసిన నిధులు ఇప్పుడు గత ప్రభుత్వం ఎన్నైతే నాశనం చేసినాయో, అంటే స్టేట్ని ఏ రకంగా నాశనం అన్నింటినీ సమీక్ష చేసుకుంటాడు ఆయన. ఎక్కడెక్కడ నాశనం అయింది, ఎక్కడెక్కడ చేసింది, దానికి తగ్గ నిధులు అధికారులందరినీ పెట్టుకొని నిధులన్నీ తెచ్చుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు అని నాకు నమ్మకం. మీరు అడిగేదే చెప్పేసారు. అయితే విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే వయసుకు సంబంధించి ఇక విజయసాయి రెడ్డి వీళ్ళందరూ తీసేస్వామి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పి ఆయన అంటారు. స్పెషల్ స్ట్రాటజీ గురించి ఆలోచించక్కల్లా. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది. వీళ్ళు అధికారులు తెచ్చుకొని ఎక్కడెక్కడ మనం నాశనం అయిపోయాం చూసుకొని దానికి తగ్గ నిధులన్నీ తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు. స్టేటసే అక్కర్లేదు. ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు ఈయన. మరి విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కనుక అనుకుంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పి అంటున్నారు. రావచ్చు కూడా ఎందుకంటే చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేస్తే కనుక కంపల్సరీ స్పెషల్ స్టేటస్ అనేది రావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి అంటారు ఆయన. చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఉంది కాబట్టి. అవును. వీళ్ళు అక్కడ నితీష్ కుమార్. అవును. వీళ్ళిద్దరు సపోర్ట్ వల్లే వాళ్ళు మళ్ళీ మోడీ ప్రధానమంత్రిగా అయ్యారు. అవును. సో మరి ఇస్తారా అంటే ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. వీళ్ళు తలుచుకుంటే ముగ్గురు ఏకమయ్యారు కాబట్టి ఇవ్వాలనుకుంటే ఇస్తారు. మోడీ గారు కూడా సానుకూలంగా ఉంటారు. గతంలో ఉన్న మెజారిటీ అయితే లేదన్న అక్కడ బీజేపీకి. వీళ్ళు పట్టే వాళ్ళు అక్కడ ఆధారపడే వాళ్ళు ఉన్నారు ఎంపీలు. ఖచ్చితంగా వీళ్ళు అడిగితే వస్తుంది, గ్యారంటీ వస్తుంది. అంటే వీళ్ళు డిమాండ్ కాకుండా కమాండ్ చేసే పొజిషన్లో ఉన్నారు ఈసారి మన ఆంధ్రప్రదేశ్. అవును. మరి అడుగుతారా చంద్రబాబు నాయుడు గారు? అడుగుతారు. అటు మోడీ గారు కూడా ఇవ్వటానికి సానుకూలంగా ఉంటారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రత్యేక హోదాలకు సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు, పోలవరంకి సంబంధించి కావచ్చు. అవును. ఈ పనులన్నీ 5 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందా అంటే? అవుతాయి, 5 ఏళ్లలో పూర్తి అయిపోతాయి. వీళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి పోలవరం కానీ ఇటు అమరావతి కానీ అభివృద్ధి ఏదైనా కానీ ముగ్గురు తలుచుకుంటే మాత్రం గ్యారంటీ పనులన్నీ అయిపోతాయి.